ఈ వీడియో గనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. లక్ష్మి కిచెన్‌లో ఉంటే మిత్ర వస్తాడు లక్ష్మితో మాట్లాడడానికి. ఇక అప్పుడే అటువైపుగా దేవి అని మనీష వెళ్తూ ఉంటే, ఇటు మిత్ర లక్ష్మితో అంటున్న మాటలు వింటూ అలా షాక్‌గా చూస్తూ ఉండిపోతారు. ఇక మిత్ర ఏమో లక్ష్మితో ఇలా అంటూ ఉంటాడు. "చూడు లక్ష్మి, నీకొచ్చిన అవార్డ్ మామూలు అవార్డ్ కాదు. సామాన్యమైన అవార్డ్ అస్సలే కాదు. ఇది మన ఫ్యామిలీకి, మన కంపెనీకి చాలా పెద్ద ప్రౌడ్ మూమెంట్ లక్ష్మి. ఈ గౌరవం నీకు దక్కి తీరాల్సిందే లక్ష్మి. నా మాట విను" అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, "ప్లీజ్ అండి, నేను చెప్పేది వినండి" అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, అప్పుడు మిత్ర ఇలా అంటాడు. "లక్ష్మి, నేను నీ భర్తని. నీ భర్తగా నేను ఆర్డర్ వేస్తున్నాను" అని చెప్పి ఇక మిత్ర అలా భర్త హోదాలో అలా లక్ష్మికి ఆర్డర్ చేస్తూ ఉంటే ఇక మనీషకు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. మిత్ర ఇలా అంటూ ఉంటాడు. "చూడు లక్ష్మి, నువ్వు భార్యగా నా మాట విని నువ్వు ఆ అవార్డుని తీసుకోవాలి, తీసుకుంటున్నావు కూడా" అని చెప్పి మిత్ర చెప్పడంతో, "సరే మిత్ర గారు" అని చెప్పి ఇక లక్ష్మి మాట కాదనలేక ఒప్పుకుంటుంది. మరోపక్క ఇటు మనీష వెళ్తుంది సరియు ఇంటికి. ఇక రౌడీని పెట్టి ఎలాగైనా లక్ష్మితో ఆ అవార్డు తీసుకొనికుండా చేద్దాం అన్నట్టుగా మనీష సరియు ప్లాన్ చేస్తూ ఇక పిఏ రాజు గారిని కొంతమంది రౌడీలను తీమ్మని చెప్తారనమాట. ఇక రౌడీని తీసుకొస్తాడు పిఏ రాజు. "మేడం, వీళ్ళు సిటీలోనే పేరు మోసిన రౌడీలు మేడం" అని చెప్పి రాజు చెప్తూ ఉంటే ఇక అప్పుడు మనీష అడుగుతుంది. "చెప్పిన పని చేస్తారుగా" అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు రౌడీలు ఆ ఫంక్షన్లో గొడవ చేసి ఆ ఫంక్షన్ ఆపాలి అంతేగా అని చెప్పి ఆ రౌడీలు అంటూ ఉంటే ఇప్పుడు మనీష అంటుంది. "ఫంక్షన్ జరగాలి, కానీ అది అవార్డు తీసుకోకూడదు. అక్కడ ఆ లక్ష్మి సన్మానం కాదు, అవమానం జరగాలి" అని చెప్పి మనీష అంటూ ఉంటే ఇక రౌడీలు ఓకే మేడం అన్నట్టుగా చూస్తూ ఉంటారు. మరి మనీష ప్లాన్ సక్సెస్ అవుతుందా, లేదంటే లక్ష్మి ఏం చేయబోతుందనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాము. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.